కురుక్షేత్రం ఆ రోజు యుద్ధభూమి భయంకరంగా ఉంది. గుర్రాల అరుపులు, విరిగిపోయిన రథాలు, యోధుల చివరి శ్వాసలు. భూమి మొత్తం రక్తంతో తడిసి ధర్మం కోసం జరుగుతున్న యుద్ధమే నరకంలా కనిపిస్తుంది. ఆ యుద్ధం మధ్యలో భీష్మ పితామహుడు నిలబడ్డాడు. వృద్ధుడైన ఆయన బాణాల్లో ఇంకా అగ్ని ఉంది. పాండవుల సైన్యం ఆయన ముందు నిలబడలేక కూలిపోతుంది. అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు, కానీ అతని చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఎదురుగా ఉన్నది శత్రువు కాదు, తన చిన్నప్పటి నుంచి ప్రేమించిన తాతయ్య. భీష్ముడు ప్రతిసారి బాణం ఎక్కించినప్పుడు అర్జునుడి మనసులో ఒక జ్ఞాపకం మెరిసేది. చిన్నప్పుడు తనను ఒడిలో కూర్చోబెట్టిన భీష్ముడు, ధనుర్విద్య నేర్చుకుంటున్నప్పుడు ఆశీర్వదించిన భీష్ముడు. ఆ జ్ఞాపకాలు అర్జునుడి బాణాలను బలహీనపరిచాయి. కృష్ణుడు అది గమనిస్తున్నాడు. రథసారథిగా ఉన్న ఆయన కళ్ళ ముందు పడిపోతున్న ప్రతి సైనికుడు కనిపిస్తున్నాడు. ఒక్కో యోధుడు నేలకూలినప్పుడు కృష్ణుడి హృదయం మరింత గంభీరంగా మారుతోంది. అచానక్ ఒక చిన్న పాండవ సైనికుడు భీష్ముడి బాణానికి బలై అర్జునుడి రథం ముందు పడిపోయాడు. చనిపోతూ అతడు అర్జునుడిని చూశాడు. ఆ చూపులో ఒక ప్రశ్న ఉంది. మమ్మల్ని కాపాడేది ఎవరు? అర్జునుడు కళ్ళు మూశాడు. ఆ క్షణంలో కృష్ణుడి సహనం విరిగిపోయింది. అర్జున అని గర్జించాడు. ఆ స్వరం విన్న యుద్ధ భూమి కూడా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఇది నీ బలహీనత చూపించే సమయం కాదు. నీ ప్రేమ వల్ల, నీ సందేహం వల్ల వేలాది ప్రాణాలు పోతున్నాయి. అర్జునుడి చేతులు వణికాయి. కృష్ణ, ఆయన నా తాతయ్య అని బాధగా అన్నాడు. కృష్ణుడి కళ్ళల్లో అప్పుడు కోపం మాత్రమే కాదు, బాధ కూడా ఉంది. ధర్మం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు బంధాలు ముందుకు వస్తే అధర్మమే గెలుస్తుంది అర్జున. అర్జునుడు మౌనంగా నిలిచిపోయాడు, కానీ ఇంకా బాణం విడవలేదు. అప్పుడే కృష్ణుడు ఒక్కసారిగా రథం దిగిపోయాడు. భూమిపై పడి ఉన్న రథచక్రాన్ని ఎత్తుకున్నాడు. ఆయన అడుగులతో కురుక్షేత్రం కంపించింది. ఆకాశంలో గాలి వేగంగా వీచింది. ఎందుకంటే ఆయుధం ఎత్తనని మాటిచ్చిన కృష్ణుడు ఇప్పుడు కోపంతో భీష్ముడి వైపు నడుస్తున్నాడు. అర్జునుడు భయంతో పరిగెత్తాడు. కృష్ణ, ఆగు అని అరిచాడు. కానీ కృష్ణుడి కళ్ళల్లో అగ్ని మండుతుంది. ధర్మాన్ని కాపాడటానికి నా మాటను కూడా త్యాగం చేస్తాను. ఆ మాటలు విన్న భీష్ముడు చిరునవ్వు నవ్వాడు. ఆయన చేతులు జోడించి కళ్ళలో ఆనందంతో అన్నాడు, ప్రభు, మీ కోపంలో కూడా ప్రేమ ఉంది. మీ చేతిలో చనిపోవడం నా జన్మకు వరం. ఆ మాటలు విన్న క్షణంలో కృష్ణుడు ఆగిపోయాడు. అర్జునుడి కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. ఆ రోజు కృష్ణుడు అర్జునుడిపై కోపపడలేదు. అతనిలో ఇంకా మిగిలి ఉన్న భయం, బంధం, బలహీనత, వాటిని కాల్చేశాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.